హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బెల్లపన్నం లేదా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బెల్లపన్నం చాలా ఈజీగా, టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. 1 అవర్ పాటు నానిన ఈ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. అప్పుడే ఈ పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ పరమాన్నాన్ని బెల్లం వేసిన తర్వాత సిమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. బెల్లం కరిగిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొన్ని పాలు ఎక్కువగా పోసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. యాలకులను దంచుకొని యాలకుల పొడిని ఇందులో వేసుకోవాలి. ఇలా సిమ్లోనే 5 మినిట్స్ వరకు అడుగంటకుండా కలుపుకుంటూ పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, పరమాన్నం రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ తెలంగాణ స్టైల్ పరమాన్నం లేదా బెల్లపన్నం నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.